హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆ స్థానానికి కూటమి పార్టీల తరపున ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. ముఖ్యంగా మనకి వినపడ్డ పేర్లు ఏమిటంటే అన్నమలై, తమిళనాడుకు సంబంధించిన అన్నమలై, అలాగే స్మృతి ఇరానీ. చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీ తీసుకొని మరి మందకృష్ణ మాదిగని రాజ్యసభకు పంపించాలని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు రాజ్యసభకు పంపించాలి అని అనుకున్నారు అంటే, మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించడం వల్ల ఆ కమ్యూనిటీలో, మాదిగ కమ్యూనిటీలో ఒక మంచి హీరోగా ఎమర్జ్ అయ్యారు. ఆయన కనుక పార్టీలోకి తీసుకొని రాజ్యసభ ఇచ్చినట్లయితే ఏదైతే మాదిగ కమ్యూనిటీలో టీడీపీ పార్టీ బలపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా ముందు మందకృష్ణ మాదిగ పేరు సిఫారసు చేశారు. కాకపోతే అమిత్ షా గారు ఆయన పేరుని అంగీకరించలేదన్నమాట. దానివల్ల ఏంటంటే మళ్ళీ బీజేపీ పార్టీని నమ్ముకోనున్న, ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ పార్టీ క్రమశిక్షణకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న పాగా సత్యనారాయణని ఎన్నుకోవటమే జరిగింది. అంటే రాజ్యసభకి పంపించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. అయితే ఎవరు ఈ పాగా సత్యనారాయణ అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే, ఈ పాగా సత్యనారాయణ అనే వ్యక్తి అంతకుముందు ఆయనకి నిన్నటి వరకు కూడా రాజ్యసభ ప్రకటించే వరకు కూడా ఆయన ఎవరో చాలామందికి తెలియదు. రాష్ట్రంలో చాలామంది నాయకులకి పాగా సత్యనారాయణ అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే ఆయన పార్టీలో ఇన్నర్గా బ్యాక్గ్రౌండ్ వివరాలు చూసే వ్యక్తులే కానీ ఫ్రంట్ లైన్లో ఎప్పుడూ లేరనమాట. అయితే ఈ సందర్భంగా ఆయన యొక్క సేవలని గుర్తించి బీజేపీ పార్టీ ఆయనకి సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే దాదాపు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచి కూడా చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపీ పార్టీలను ఉంటూ పార్టీకి ఇన్నర్గా సహకరిస్తూ పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ పాగా సత్యనారాయణ అనే వ్యక్తి పాటుపడ్డాడంట. అంటే ఇప్పుడు స్వార్థరహితంగా పనిచేస్తే బీజేపీ పార్టీ గుర్తిస్తుంది. అదే ఆయన్ని గుర్తించింది. యాక్చువల్లీ ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే ఆయన ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే లాస్ట్ మినిట్లో సోము వీర్రాజు రావడం వల్ల ఈయనకి దక్కకుండా పోయింది. అప్పట్లోనే ఆయనకి హామీ ఇచ్చారంట. దానివల్ల పాగా సత్యనారాయణకి ఈ యొక్క రాజ్యసభ సీటు. ముఖ్యంగా ఏంటంటే ఆయన బీసీ వర్గాలు, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతంట. దానివల్ల ఆయన గుర్తించిన ఆయన యొక్క సేవలను గుర్తించిన బీజేపీ పార్టీ ఆయనకి ఈ యొక్క పదవిని ఇవ్వడానికైతే మొగ్గు చూపినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ బీజేపీ పార్టీలో స్వార్థపూరితంగా పనిచేస్తే చిన్న అంటే పెద్ద కార్పొరేట్లు కాకపోయినా కానీ చిన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి బీజేపీ మరొకసారి అయితే నిరూపించడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.